మరొకసారి హెచ్చరిస్తున్నా, యుద్ధాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్నారు తమ్ముళ్ళు. చాలా దుర్మార్గం. నిన్న విశాఖపట్నానికి వచ్చి అంటాడు ప్రధానమంత్రి, నేనేదో పాకిస్తాన్కి ఊతమిచ్చే విధంగా మాట్లాడామని. కాదు, దేశభక్తిలో నెంబర్ 1 ఎవరైతే ఉన్నారంటే 5 కోట్ల తెలుగువారు అందరికంటే ముందుంటాం. అదే సమయంలో మాకు అన్యాయం జరిగితే మాత్రం బొబ్బిలి పులిలా తిరుగుబాటు చేస్తాం తప్ప వదిలిపెట్టాం. దేశభక్తుడు అభినందన్, దాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేశారు. అందరిని అడుగుతున్నా, అభినందన్ని అభినందిస్తూ, దేశభక్తుడిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి. నరేంద్ర మోడీ గారు, మీరు యుద్ధం చేస్తారని పవన్ కళ్యాణ్కి 2 సంవత్సరాల కంటే ముందు చెప్పారని ఇదే జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏం చేయాలి తమ్ముళ్ళు? ఎన్నికల ముందు యుద్ధం చేస్తామంటే అంటే యుద్ధం చేస్తే ఓట్లు వస్తాయా తమ్ముళ్ళు? ఏమంటారు మీరు? ప్రజలను కాపాడితే ఓట్లు వస్తాయి, ప్రజల కోసం పనిచేస్తే ఓట్లు వస్తాయి. ఓట్ల కోసం యుద్ధాలు చేస్తే చిత్తుగా ఓడించి బుద్ధి చెప్తారు తప్ప ఇంకోటి కాదు. మనమందరం బాధపడ్డాం. మనం బాధపడితే పాకిస్తాన్ పైన వాళ్ళ భూభాగంలోకి విమానాలు పంపించి ఆ రోజే రాజస్థాన్లో మీటింగ్ పెట్టి నేను ఈ దేశాన్ని రక్షిస్తానని ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. పుల్వామా ఫెయిల్ అయ్యారంటే మీరు కారణం కాదని అడుగుతున్నా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి హయాంలో దాడులు జరిగాయని, ప్రజలు చనిపోయారని మీరు నిలదీస్తారు. అప్పుడు ఇప్పుడు నేను నిలదీస్తే సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారు. మీ ఎదురుదాడికి భయపడే వ్యక్తిని నేను కాదు, న్యాయం కోసం పోరాడతానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చూస్తే అభినందన్ దేశానికి వస్తే స్వాగతం చెప్పడానికి దేశమంతా కూడా నిరీక్షించారు, ప్రార్థనలు చేశారు. హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ సురక్షితంగా అభినందన్ రావాలని మనం కోరుకున్నాం. అదే సమయంలో నరేంద్ర మోడీ గారు విశాఖపట్నానికి వచ్చి మనల్ని విమర్శిస్తాడు. నేను అభినందించేవాడిని. మీరు ఢిల్లీలో ఉండి ఒక దేశభక్తుడైన అభినందన్ గాని స్వాగతం చెప్పుంటే దేశమంతా మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు. మీకు రాజకీయం కావాలి, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు సంపాదించాలనుకుంటున్నారు. అది సాధ్యం కాదు. నరేంద్ర మోడీ గారు, మీరు ఎన్నిసార్లు విమర్శించినా ఈ దేశ ప్రజానీకం మోసపోవడానికి సిద్ధంగా లేరు. 5 సంవత్సరాల మీ పాలనలో ఎవరికీ ఆనందం లేదు. రైతులు చితికిపోయారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. పేదవాళ్ళ జీవితాలు అతలాకుతలమైనాయి. మీ నోట్ల రద్దు మీ ఎన్నికలకు ఉపయోగపడింది తప్ప ఈ పేదవాడికి ఏమాత్రం ఉపయోగపడలేదని మరొకసారి